అంకుల్, మీరు డాక్టర్ బక్షి గురించి చెప్పారు కదా, అవన్నీ నిజమే అంకుల్. చాలా అన్ప్రెడిక్టబుల్ పర్సన్ గా ఉన్నారు. ఇలా చూడు, నువ్వు గివప్ చేయొద్దు. నువ్వు ఎలాగోలాగా డాక్టర్ బక్షి దగ్గర నుంచి తెలుసుకో. 18 మంది అడవిలో కనపడకుండా పోయారే, వాళ్ళకి ఏమైందో అనేది నువ్వు తెలుసుకోవాలి. అంకుల్, నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ బక్షి సాగదిస్తూనే ఉన్నాడు. అతను నాకు బాగ్పత్ ఇంటి అడ్రస్ ఇచ్చాడు. బాగ్పత్ అడ్రసా? అవును, కానీ అక్కడ ఏదీ దొరకలేదు. ఇప్పుడు అతను ఇంకొక ప్లేస్ స్కెచ్ ఇచ్చాడు. ఆ చోటుని కనిపెట్టమని చెప్పాడు. సుహానాను ఒకటి చెయ్యి. ఆ బాగ్పత్ అడ్రస్ తర్వాత ఇంకొక ఇంటి స్కెచ్ ఫోటోను కూడా నాకు పంపించు. రేపొద్దున నువ్వు వచ్చి నన్ను కలు. సరే, గుడ్ నైట్, బాయ్. కానీ నా దెయ్యం నాతో ఎంత మాట్లాడాలని చెప్పిందో అంతవరకే నేను మాట్లాడాను. ఆ సూట్ కేసుని తెలిసినప్పుడు ఏముందో తెలుసా? ఇదిగో నీకు చేరాల్సింది. నా లెక్క కూడా సెటిల్ చేసేయి. ఇప్పుడు కూడా నువ్వు మీ అమ్మని మిస్ చేస్తున్నావా? హలో, నేను సుహానా అంకుల్ మాట్లాడుతున్నా. సుహానా ఫోన్ అందట్లేదే, అక్కడికొచ్చిందా? సుహానా ఇవాళ రిపోర్ట్ చేయలేదు. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో మేము కూడా ఆలోచిస్తున్నాం. సరే, తన గురించి ఏదైనా తెలిసిందంటే వెంటనే నాకు ఫోన్ చేయండి, ఇదే నెంబర్కి. తప్పకుండా సార్. సరే. ఈ ఇంటికి అడ్రస్ లేదు. ఇది ఒట్టి దృశ్యం. ఈ ఇంటిని కనిపెట్టు. ఏదైనా రహస్యం దొరుకుతుంది. మేడం, ఇంకొక తలలేని బాడీ మార్క్ దొరికింది. ఇరవై రోజులకు ముందు బ్రిజ్వాసాలో ప్రియా బాడీ దొరికింది. 7 రోజుల ముందు ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో జయ స్కూటీ దొరికింది. ఇప్పుడు నజోగఢ్ పోలీసులు ఏమంటున్నారంటే ఇది జయ బాడీట. మేడం, 2 హత్యలు ఒకేలాగా జరిగాయి. 2 విక్టిమ్స్ తల కనిపించకుండా పోయాయి. ప్రియా ఒకసారి బ్యూటీ కాంటెస్ట్లో విన్నర్గా గెలిచింది, ఇక జయ రన్నరప్. ఇంకా ప్రథమ్ విషయంలో 2 మోడల్స్ కి మధ్య జరిగిన కాంపిటీషన్ అలాగే విరోధంగా మారింది. ప్రియా మొదటి మొగుడు ప్రథమ్, ప్రియా వాళ్ళ 2వ మొగుడు మిస్సింగ్ కేసులో సస్పెక్ట్గా ఉన్నాడు. జయ కూడా లాస్ట్ కాల్ ప్రథమ్కే చేసింది. మేడం, ఒక పని చేద్దాం. ప్రథమ్ని మన స్టైల్లో విచారించి చూద్దాం. నీతో అఫైర్లో ఉండడం కోసం నేను ప్రియతో గొడవ పెట్టుకున్నాను తెలుసా, కానీ ఇప్పుడు నువ్వు నన్నే అవాయిడ్ చేస్తున్నా. నీతో కనెక్షన్ పెట్టుకుని నా లైఫ్లో పెద్ద పాపాన్ని చేశాను. నీ వల్ల నా కూతురు కూడా నాకు దూరం అయిపోయింది. వావ్, నాతో పడుకున్నప్పుడు నీకు నీ కూతురు అసలు గుర్తుకు రాలేదా? నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ప్రతాప్, చూడు, నువ్వే నా బలహీనం. నన్ను వదిలి నువ్వు వెళ్ళావే అనుకో, ప్రియాని నీ నుంచి ఎలా దూరం చేశానో అలాగే నీ కూతుని కూడా నేను అలాగే. నువ్వు నా కూతురు నా దగ్గర నుంచి విడదీస్తావా? ఆలోచన కూడా చేయకు. చెప్పు నాన్న. వీరా, నేను ఈ కస్టడీ యొక్క లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తాను. నీతో పాటు ఆదిత్యాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటాను. అయ్యో, నాకు ఆదిత్య అంటే ఇష్టం లేదు. నీకు నచ్చాలి వీరా. అంతేకాకుండా నీకు మీ అమ్మ అంటే ఇష్టం అన్న విషయం తనకు అర్థం అవ్వాలి.
వీరా ప్రథమే కాకుండా ప్రియా మేనేజర్ దుర్గేష్ని మర్చిపోవద్దు. వాడు ప్రియాని మోసం చేసి కనిపించకుండా పోయాడు. సరే దుర్గేష్ అప్డేట్. ఇప్పటి వరకు ఏ లేడు దొరకలేదు మేడం. ఎక్కడికి మాయమైపోయాడో అర్థం కావట్లేదు. ప్రియాని చంపడానికి దుర్గేష్ దగ్గర మోటివ్ ఉంది. దుర్గేష్కి జయతో ఏమైనా కనెక్షన్? ఇప్పటి వరకు ఏం తెలియలేదు మేడం. వెతకచ్చు, తప్పకుండా ఏదో ఒకటి దొరుకుతుంది. ఇప్పుడు మనం ప్రియా మీద తనకి సంబంధించిన వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఇదే విధంగా జయ లైఫ్లో కూడా ఫోకస్ చేసి చూడాలి. జై హింద్ సార్. షిఫాలి, త్వరగా నన్ను వచ్చుకలు. ఇట్స్ వెరీ అర్జెంట్. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? సార్ ఏమంటున్నారు? సుహాన కనిపించకుండా పోయినందుకు బాగ్పాకి సంబంధం ఉందా? డాక్టర్ బక్షియే కదా తనని పంపించారు. సుహాననే నాకు చెప్పింది. డాక్టర్ బక్షి ఏదో ఒక ఇంటి స్కెచ్ ఇచ్చాడంట. నేను సుహానాని ఆ స్కెచ్ అడ్రస్ పంపించమని చెప్పాను. ఒకవేళ నా వల్ల సుహానాకి ఏదైనా అపాయం జరుగుంటుందా? సార్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంత టెన్షన్గా చూస్తున్నాను. షిఫాలి, సుహానా నా కూతురులాగా. తనకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు చైల్డ్ పార్న్ వీడియోలు చేసేవాళ్ల కాడి నుంచి ఆ పిల్లని నేను కాపాడాను. నేను వాళ్ళ కుటుంబం వాళ్ళని వెతకటానికి ఎంతో ప్రయత్నించాను. కానీ వాళ్ళ గురించి అసలేం తెలియలేదు. షుహానాకి నేను తప్పితే ఇంకెవరు లేరు షెఫాలి. తనకి బంధువులంతా నేనే. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, నువ్వు అన్ని పనులు వదిలేసి సుహానాని ఎలాగైనా కనిపెట్టు. ఈ ప్రియా అండ్ జయ కేసుని యాదవ్ చూసుకుంటాడులే. సార్ మీరు నా మీద నమ్మకం ఉంచండి. ప్రియా జయ కేసుతో పాటే సుహానాని కూడా కనిపెట్టకుండా నేను ఊరుకోను. కానీ సార్ నేను డాక్టర్ బక్షిని మీట్ అవ్వాలనుకుంటున్నాను. ఇన్స్పెక్టర్ షిఫాలి సేన్ గుప్తా ఏంటి మా దర్బార్కి వచ్చారు? మీరు పోలీస్ యూనిఫామ్లో రాలేదే? నా గురించి మీకెవరు చెప్పారు? నాకు మీ గురించి చాలా విషయాలు తెలుసు. సుహానా లాగానే మీరు కలకత్తా కదా. సుహానా మొత్తాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు సుహానా కనిపించకుండా పోయింది. సరే ఒక విషయం చెప్పండి, మీకు సుహానాకి మధ్య అసలు నా ఏం తలరాత జరుగుతోంది? సరిగ్గా లేదు. నన్ను ఎవరు కలవడానికి వచ్చినా వాళ్ళు మాయమైపోతున్నారు. ఆ తరువాత దానికి కారణం నేనే అంటున్నారు. 20 ఏళ్ల క్రితం చాలా మంది కనపడకుండా పోయారు. ఆ రహస్యాలన్నీ మీలోనే దాచుకున్నారు.
కానీ సుహానా ఎందుకు కనిపించకుండా పోయిందో ఆ రహస్యం నాకు తెలవాలి. దానికి నేను మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను. మీరు బాక్బాక్లో సుహానాని ఎక్కడికి పంపించారు? మీరు నాకు ఒక ఫేవర్ చేయండి. మీరు ఏమేం తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ చెప్పేస్తాను. ఫేవరా? ఏమిటా ఫేవర్? మీరు నన్ను కలకత్తాలో ఉన్న అసైలంకి ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకు కోల్కట్టా? ఎందుకంటే కలకత్తా ఒక కొత్త సిటీ. హౌరా బ్రిడ్జ్, పార్క్ స్ట్రీట్ సూపర్గా ఉంటుంది. మీరు ఇంకేదో ఆలోచిస్తున్నారు అనిపిస్తోంది, అందుకే ఇంకేమో చెప్తున్నారు. నేను ఆలోచించే విషయం చాలా లోతైనది. ఇలాంటి విషయాలంటే నాకు ఇంట్రెస్టే. ప్రశాంతతలో లోతు తెలుసుకోవచ్చు. అంతేకాక నేను ప్రశాంతంగా సుహానాకి మాట ఇచ్చాను. అదేమిటో చెప్తారా? కనిపించని వాళ్ళ అమ్మా నాన్నని కనిపెట్టను. జైల్లోనే ఉండి మీరు ఇవన్నీ ఎలా చేయగలరు? నేను ప్రజలతో మాట్లాడుతున్నాను. నా రూపాన్ని ఖైదు చేయలేరు. అవును, మీరు నన్ను కోల్కతాకి పంపండి. ఒకవేళ నేను సుహానాకి మంచి చేయొచ్చు. నేను కమిట్మెంట్ ఇవ్వలేను. ఐల్ సీ ఇట్. అయితే మన మాటలు ఇక్కడితే ఆపితే మంచిది. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. ఆదిత్య, ఉదయం నుంచి నువ్వేం తినలేదు. వచ్చి కొంచెమైనా తిను. ఆదిత్య, మునుపు జరిగిన వాటి కోసం నేను ఆల్రెడీ సారీ చెప్పాను. ప్లీజ్ ట్రస్ట్ మీ ఆదిత్య. ఇకపై నేను నిన్ను హర్ట్ చేయను. ఆదిత్య, నాతో మాట్లాడు. నేను నీలాగే అమ్మ కోసం బాధపడుతున్నా. సార్, ప్రథమే మా నాన్న. నేను ఆయనతో మాట్లాడితే ఏం ప్రాబ్లం అవుతుంది? ప్రాబ్లం అంతా మీ అమ్మ నుంచే. మీ అమ్మగారు అనుమానించారు. నీ స్టెప్ ఫాదర్ కనిపించకుండా పోయడానికి కారణం మీ నాన్నే. మీ అమ్మ కనిపించకుండా పోయడానికి కారణం కూడా ప్రథమ్ కావచ్చు. నో సార్, మా నాన్న ఏం చేయలేదు. మా స్టెప్ ఫాదర్ ఎలాంటి వారన్నది మీకేం తెలీదు. ఆయన ఎలాంటి వారో నువ్వే చెప్పు. నేను తలుచుకునుంటే 7 ఏళ్ల క్రితమే పోలీసులతో చెప్పేదాన్ని. కానీ అప్పటికి చిన్నదాన్ని. అమ్మ కూడా నన్ను మాట్లాడించేది కాదు. అసలు ఏం జరిగింది ప్లీజ్ నువ్వు నాకు చెప్పు. హీ వాజ్ ఎ సిక్ మ్యాన్. నా దగ్గరే తప్పుగా ప్రవర్తించబోయాడు. కానీ అమ్మతో నేను ఇదంతా చెప్తుంటే నాన్న చెప్పడం వల్లే నేను అలా చెప్తున్నానని అమ్మ అనుకునేది. కాబట్టి అమ్మ పట్టించుకోలేదు. నువ్వు ఈ విషయాన్ని ప్రథమ్కి చెప్పావు. ప్రథమ్ మీ నాన్నే కనిపించకుండా చేశాడు. లేదు, ఆయన ఏం చేయలేదు. సరే, నీకేమనిపిస్తుంది? మీ అమ్మని ఎవరు చంపుంటారు? నువ్వేమనుకున్నావు? ప్రియాని పెళ్లి చేసుకుని తన ఆస్తి మొత్తం లాక్కుందాం అనుకున్నావా? కానీ తను నీ కలల్ని నిజం కానివ్వలేదు. సాహిల్, నేను మానవ గురించి ఆలోచించలేదు. నా కూతురు గురించి ఆలోచిస్తున్నాను. మన రిలేషన్షిప్ గురించి తనకు చెప్పలేదు. ఇంకా మరోవైపు నువ్వు తెలుగు ట్యూషన్తో పాటు ప్రేమ ట్యూషన్ కూడా తీసుకుంటున్నట్టున్నావు. ప్రియా దొరక్కపోతే తన కూతురైనా పర్లేదా? సార్, నాకు మీ క్లాసెస్ ఏం అవసరం లేదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. కానీ తను కూడా నీకు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నాకు ప్రియాకి ఉన్న కనెక్షన్ పోలీసులకి తెలియకూడదనే నేను అనుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యం. కానీ వీరాని ఇందులో ఏంటి? బక్షి కోల్కట్టాలో ఉన్న అస్లాంకి వెళ్ళాలని ఇష్టపడుతున్నాడా? ఇదే అతని కండిషన్. అప్పుడే అతను మాట్లాడతాడట. ఐఎమ్ షూర్ సార్, సుహానా అతని ట్రాప్లోనే ఇరుక్కుపోయింది. 16 ఏళ్ల క్రితం సుహానా కల్కట్టా నుంచి కనిపించకుండా పోయిందని కూడా తెలుసు. మీరు సుహానాని బక్షీకి ఆ మిస్సింగ్ మనిషి గురించి తెలుసుకోవడానికి పంపారు. 20 ఏళ్ల క్రితం మాంకర్వాణి నుంచి మిస్ అయ్యారు. సుహానా పాస్ట్ గురించి ఏమి చెప్పుండదు. నేను సుహానాకి చెప్పాను, బక్షి నీ మైండ్ని కంట్రోల్ చేయకుండా చూసుకోమని. షిఫాలి, ఏం వ్యాక్షన్ తీయాలో అంతా తీ. రిమాండ్లోకి తీసుకోవాలంటే నువ్వు తీసుకో, నేను చూసుకుంటాను. బక్షీతో మనం ఈ విధంగా నడుచుకుంటే ఏది మనం బయటికి తీసుకురాలేము. కానీ సుహానాకి ఏదైనా అయిందంటే? సార్, నేను వెంటనే నా మనుషుల్ని పంపిస్తాను. వెంటనే నేను ఈ విషయం తెలుసుకుంటాను. ఈ డాక్టర్ బక్షి సుహానాని బాగ్పత్లో ఎక్కడికి పంపించాడని. సుహానా 11వ తారీఖు బాగ్పత్ నుంచి మాయమైంది.
బాగ్పత్లో ఒక అడ్రస్కి వెళ్ళింది. బాగ్పత్లో అడ్రస్ ఎక్కడా? జావేద్ సార్, ఆ విషయం నాకు తెలుసుంటే నేనెందుకు మీ దగ్గరికి వస్తాను? మేడం, బాగ్పత్లో దాదాపు 30-40 చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయి. తను ఏ కాలనీకి వెళ్ళుంటుందో. ఏమో తెలియలేదు. బాగ్పత్లో ఉన్న అన్ని కాలనీలకి నమ్మకమైన వాళ్ళని పంపండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమైంది సార్? చివరిగా ఒక తలలేని బాడీ దొరికింది కదా, అది జయది కాదు. పోస్ట్మార్టం ప్రకారం చూస్తే ఆ బాడీకి వయసు 20 to 25 ఉంటుంది. జయ వయసు 35 ఏళ్ళు. అయితే ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? ప్రియాని చంపినట్టే ఏమని కూడా చంపేశారు. అయితే జయాని మర్డర్ చేయలేదు. కానీ మనకి జయ స్కూటీ దొరికింది, బ్లడ్ ఉంది. ఆ క్రైమ్ సీన్ ఏమంటుందంటే జయకి కూడా ఏమో జరిగింది. ఇంకో యాంగిల్ ఆలోచించండి. మనల్ని డైవర్ట్ చేయడానికి ఫేక్ క్రైమ్ కూడా చేసి ఉండొచ్చు కదా. నాకు అలాగే అనిపిస్తోంది. ప్రథమ్ దుర్గేష్ మానవ్ లాగే ప్రియాని చంపడమే జయ మోటివ్. ఆల్రెడీ తన్ని చూస్తే తిను మండిపడుతోంది. కానీ అది పాత పగ కదా. జయ ప్రియాని చంపాలనుకుంటే ఇన్నేళ్ల తర్వాత ఎందుకు చంపాలి? దుర్గేష్ లీడ్ కూడా దొరకడం లేదు. ఒకవేళ వీళ్ళిద్దరూ ఒకటైపోయారా? కానీ జయకి దుర్గేష్కి ఉన్న డైరెక్ట్ కనెక్షన్ ఎక్కడా దొరకలేదు మేడం. ఇన్సిడెంట్ జరిగిన చోట కనెక్షన్ లేదు, కానీ పాస్ట్లో ఏమైనా కనెక్షన్ ఉండుండొచ్చు కదా. జయ పాత ఫ్రెండ్ సర్కిల్ చూడండి. అంతేకాకుండా ఇంకొక అమ్మాయి ఎవరని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తల లేని బాడీ దొరికింది కదా. ఇలా చూడు, నేను రెడీ. క్లిక్ చేస్తావా? 1 సెకండ్. ఓకే, రెడీ? యా. ఈ కాలనీలో ఏదైనా వివరం తెలిసిందా? లేదు. డాక్టర్ బక్షి, మీ కోల్కతా ట్రాన్స్ఫర్ కోసం ప్రొసీజర్ స్టార్ట్ చేశాం. హోప్ఫుల్లీ త్వరగానే అప్రూవల్ దొరుకుతుంది. నాకెందుకో నమ్మకం లేదు, కానీ మీరు ఇలాగ ప్రయత్నిస్తున్నందువల్ల మీకు ఒక ఉపకారం చేస్తాను. డాక్టర్ బక్షి, సుహానాని బాగ్పత్లో ఎక్కడికి పంపించారు? మీకు సుహానా గురించి తెలుసుకోవాలా, లేక సుహానా నా దగ్గరకొచ్చి ఏం అడిగిందో తెలుసుకోవాలా? సుహానా ఏం తెలుసుకోవాలనుకుంది? 20 సంవత్సరాల క్రితం 18 మంది కనిపించకుండా పోయిన నిజం ఇది మీకు తెలుసు. సరే, నిజమేమిటి? ఆ 18 మందే మాంగ్యన్ బాణిలో ఉన్న దెయ్యాలు. అక్కడ ఉన్న 18 చెట్లలో జీవిస్తున్నారు. అవును, ఆ 18 చెట్లని వెతకండి, సమాధానం దొరుకుద్ది. బాగ్పత్ అడ్రస్ చెప్పరా? అక్కడికే కదా సుహానాని పంపించారు. బాగ్పత్ ను వదిలేయండి, పానీపట్కు వెళ్ళండి. పానీపత్తా? అవును, 5వ నెంబర్ వీధి, ఇంటి నెంబర్ 205, సాలోని రోడ్, పానీపత్. ఇది ఎవరి అడ్రస్? అది మీరు కనిపెట్టండి. ఇంకో విషయం, మాంగేన్ బాణిలో ఉన్న 18 చెట్లని కనిపెట్టండి. 20 సంవత్సరాల క్రితం కనపడకుండా పోయిన 18 మంది, మాంగేరు పానీలో 18 చెట్లు. ఒకవేళ బక్షి 20 సంవత్సరాల క్రితం ఒక్కొక్కరిగా 18 మందిని అక్కడ పాతి పెట్టుండొచ్చు. అక్కడ చెట్లు పెట్టుంటాడు. వాటిని 18 దెయ్యాలని చెప్తున్నాడు. ఇలా కూడా జరుగుండొచ్చు సార్. కానీ ఒక విషయం అర్థం కావడం లేదు, అతని క్లూ ఎందుకు ఇవ్వాలి? ఇంకా బాగ్పత్ అడ్రస్ ఇవ్వకుండా పానీపత్ అడ్రస్ ఎందుకు ఇస్తున్నాడు? కానీ నువ్వు అక్కడికి డైరెక్ట్గా వెళ్ళొద్దు, పారుల్ని పంపించు, బట్ నాట్ ఇన్ యూనిఫామ్. ఓకే సార్. సార్, చెప్పు. ప్రియా కార్ పర్స్లో ఉన్న ఫోటో నెగిటివ్స్, అందులో ప్రియా జయ మోడలింగ్ ఫొటోస్ ఉన్నాయి సార్. నేను జయ ప్రియా కాలేజ్ టైం ఫ్రెండ్ని చూశాను. తనే నాతో చెప్పింది జయాకి ప్రియాకి ఫొటోస్ తీసే ఫోటోగ్రాఫర్ ఒకే ఒక్కరని. వాడి పేరేంటి?
స్టీవెన్ సార్, స్టీవెన్ ఇల్లు బిజ్వాసన్లో ఉంది. ప్రియా డెడ్ బాడీ కూడా మనకి అక్కడే దొరికింది సార్. స్టీవెన్, అవును నేనే. జయ ఇంకా ప్రియా గురించి నీతో మాట్లాడాలి. జయా ప్రియా ఎవరు? 17 సంవత్సరాల క్రితం వీళ్ళ ఫోటోని నువ్వు షూట్ చేశావు. ఓ కానీ తన గురించి మీరేం తెలుసుకోవాలి? సార్, మీరేం తెలుసుకోవాలి? ప్రియాని ఎవరో మర్డర్ చేశారు. జయ 15 రోజుల నుంచి కనిపించట్లేదు. ఏంటి? ప్రియా తలలేని బాడీ బిజ్వాసల్లో దొరికింది. ఏమో, దాని గురించి నాకు తెలియదు సార్. ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రియా జయాని దాదాపు 16-17 ఏళ్ళుగా చూడలేదు. ఒక్క నిమిషం. నాకు స్టీవెన్ మీద అనుమానం ఉంది. వీడిని బాగా ఇన్వెస్టిగేట్ చేయి. అర్థమైందా? అప్డేట్ ఏంటి పారు? మేడం, ఈ ఇంట్లో దివ్యాని అనే ఒక అమ్మాయి, తన 6 ఏళ్ల కూతురు ఉన్నారంట. కానీ చాన్నాళ్ల నుంచి వాళ్ళని ఎవ్వరూ చూడలేదంట. ఎన్నో ఏళ్లుగా ఇల్లు మూసుంచబడింది. ఈ దివ్యానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ తీసుకో. ఈ దివ్యానికి డాక్టర్ బక్షికి ఏమిటి కనెక్షన్ అని చూడు. ఓకే మేడం. హలో. హలో. సారీ మేడం, మీకు చెప్పడానికి నాకు ఏ సమాచారం దొరకలేదు. ఏమిటి నువ్వు 7 రోజుల నుంచి ఆ కాలనీలో తిరుగుతున్నావు? ఒక్క విషయం కూడా నువ్వు కనిపెట్టలేకపోయావా? ఎవరైనా సుహానాని బాగ్పత్లో చూసుండొచ్చుగా. ఇక్కడ నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను మేడం. పానీపత్లో ఇల్లు కనిపెట్టేశారు, కానీ మాంగన్బాణిలో ఉన్న 18 చెట్లు కనిపెట్టలేదు. సుహానా కూడా దొరకలేదు. సుహానాని పానీపత్లో ఎక్కడికి పంపారు? ఇంకెవరైనా ఉన్నారా? దివ్యాని ఇల్లుందక్కడ. ఆవిడ ఎన్నేళ్లుగా కనిపించట్లేదు. అంటే నా ఇంకొక ఫ్రెండ్ కనిపించలేదు. దివ్యాని మీకు ఫ్రెండా? అయితే బాగ్పత్లో మీకు ఫ్రెండ్ ఎవరున్నారు? ఎవరి దగ్గరికి సుహానాని పంపారు? నేను ఎప్పుడు కలకత్తాకు వెళ్తాను. 2 రోజుల్లో మీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్లీజ్ చెప్పండి, సుహానాని బాగ్పత్లో ఎక్కడికి పంపించారు? బాగ్పత్ అడ్రస్ మీరు కనిపెట్టేస్తారు. మాంగేర్ బాణిలో ఉన్న 18 చెట్లని వెతకండి. 18 చెట్ల కింద 18 బాడీస్ ఉన్నాయి. ఎందుకని? 20 సంవత్సరాల తర్వాత శవాలు దొరుకుతాయా? అయితే ఒప్పుకుంటున్నారు. అంటే 20 సంవత్సరాల క్రితం 18 మందిని చంపారు. నేను ఎప్పుడైనా మాట మార్చగలను. నేను కలకత్తాకు వెళ్ళే ఏర్పాట్లు చేయండి. నేను మీకు ఒక బహుమతి ఇస్తాను. ఏమిటో అది? ఇన్స్పెక్టర్ షిఫాలి సేన్ గుప్తా. జర్మనీలో ఒక డాక్టర్ ఉండేవాడు. వాడు హ్యూమన్ బాడీ మీద రీసెర్చ్ చేసేవాడు. ఒకసారి భయంకరమైన స్నోఫాల్లో వాడి రీసెర్చ్ సెంటర్లోనే స్టక్ అయిపోయాడు. వాడు అప్పుడు అక్కడ చచ్చిపోవడానికన్నా మనుషుల్ని తింటే బాగుంటుందనుకున్నాడు. ఎప్పుడైతే ఆ డాక్టర్ని అక్కడి నుంచి రెస్క్యూ చేశారో వాడిని క్షమించారు. ఒక పత్రికకి వాడు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు వాడి అనుభవాన్ని చెప్పాడు. దాంతోపాటు ఏం చెప్పాడో తెలుసా? మానవ శరీరాలను తిన్నందువల్ల వాడిలోనికి ఎంతో మంది మానవుల అనుభవాలు వచ్చాయంట. నాకు వాడి ఎక్స్పెరిమెంట్ బాగా నచ్చింది. అంటే నువ్వు
తర్వాత నేను వాళ్ళని వండుకొని తింటాను. నేను మొత్తం శరీరాన్ని నరకను, కానీ కొద్దిగా అందులోంచి తిని మిగతాది భూమిలో పాతిపెట్టి చెట్టు నాటుతాను. నాకు మాత్రం పర్మిషన్ ఉండుంటే నేను ఇక్కడే నిన్ను... సుహానకు కూడా ఇవన్నీ చెప్పావా? ఒక శవాన్ని తినాలనుకున్నాను, కానీ అది నా వల్ల కుదరలేదు. ఎందుకంటే ఆ శవం మలిక్కి దొరికిపోయింది. వాడు నన్ను జైల్లో పడేశాడు. ఇది వాడికి చెప్పాలనుకున్నాను. చెప్పు. వాణ్ణి నేనే చంపాను. కొన్నిసార్లు సింహం చక్కగా వేటాడుతుంది, కానీ గెద్ద దాన్ని ఎత్తుకుపోతుంది. అదేవిధంగా ఆ శవాన్ని ఒక గెద్ద ఎత్తుకుపోయింది. ఈ ఈగల్ మిగతా విషయాలు కలకత్తాకి వెళ్ళిన తర్వాత చెప్తాను. సారీ పారుల్, నీ లీడ్ నిజంగా మాకు సహాయపడింది. అదే ఆ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదా స్టీవెన్, అతని ఇంకో మోడల్ కూడా మాయమైంది. ఆ మోడల్ ఎవరు సార్? రాజీ. ఆ బాడీ ప్రాచీ పేరెంట్స్కి చేరిపోయింది. జయ కనిపించట్లేదు. ప్రాచీ మర్డర్, ప్రియా మర్డర్, ఈ 3 మర్డర్స్లో ఎక్కడో కరెక్ట్ అవుతూనే ఉన్నాయి. నేను ఎవరిని హత్య చేయలేదు. చాలా సంవత్సరాలుగా ప్రియా జయని చూడలేదు, ఇప్పుడే కదరా చెప్పావు. కానీ ప్రాచీ పేరెంట్స్ నాకు చెప్పారా, ప్రాచీ ప్రియా ఆటోగ్రాఫ్ తీసుకుందట. నువ్వే వాళ్ళని మీట్ ఎలా చేశావు? లేదు, నేను మీట్ చేయలేదు సార్. అది ఒకరోజు ప్రియాని మేము కెఫేలో చూసాం. ప్రియా, హే హాయ్ స్టీవెన్, హౌ ఆర్ యు మ్యాన్? నైస్ ప్రియా, లాంగ్ టైం. యాజ్ ఆల్వేస్ గ్రేట్. నైస్ మీటింగ్ యు. యా. హాయ్ ప్రియా మ్యామ్, ఐఎమ్ ప్రాచి. నేను కూడా మీలాగే ఇంటర్ కాలేజీలో బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొంటున్నాను. వావ్, Yeah. దట్స్ నైస్. ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వండి ప్లీజ్. షీఈ్ యువర్ ఫ్యాన్. నిన్ను కలవాలని ఎప్పుడూ అంటుండేది. మోడలింగ్ టైంలో తీసిన ఫోటోలన్నీ తన దగ్గర లేవని తను నాకు అప్పుడు చెప్పింది. నా దగ్గర పాత నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ నేను తనకి సెండ్ చేశాను. నన్ను నమ్మండి సార్, నాకు ఇంకేం తెలియదు. ఆదిత్య, వీర నాతో ఉండాలనుకుంటుంది. నువ్వు కూడా అక్కడికి వచ్చి ఉండాలని తను కోరుకుంటుంది. అవునా ఆదిత్య, మనిద్దరం ఒకరికొకరం స్ట్రెంగ్త్ గా ఉందాం. మనం కలిసే ఉందాం. ఆదిత్యాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళకూడదు. వీళ్ళిద్దరూ మీ అమ్మని చంపేశారు. వీళ్ళ మాటలు నువ్వు వినకూడదు. హత్య చేసింది మేం కాదు, తనే హత్య చేశాడు. కావాలని నిన్ను రెచ్చగొడుతున్నాడు. ఏంటి నేనా? మేము హత్య చేశామా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నీకు ఆధారాలు కావు. అవును, ఆధారాలు కావాలి. ప్రతాం బాబు, దేవుడికి భయపడండి. మీరేం చేశారో అందరికీ తెలుసు. నోరు మేడి, చిన్నపిల్లాన్ని చెడగొట్టకండి. మేడం, పానీపత్లో ఉండే దేవ్యాని కూతురు పానీపత్ కేటీ స్కూల్లో చదువుకుంటోంది. తన గురించి తెలుసుకోవడానికి స్కూల్కి వెళ్ళాను. స్కూల్లో దేవ్యాని హస్బెండ్ రికార్డ్ నాకు దొరికింది. తన భర్త పేరు రాజేష్ కుమార్. ఇంకొక మాట మేడం, మొత్తం ఫ్యామిలీ కనిపించటం లేదు. ఈ దివ్య అని రాజేష్ ఇంకా వాళ్ళ అమ్మాయి మిస్సింగ్ విక్టిమ్స్ అయి ఉండొచ్చు. కేస్ ఫైల్ కాకుండా ఉండొచ్చు. అయ్యుండొచ్చు మేడం. హలో, ఏమిటి? డాక్టర్ సత్యజిత్, ఏంటి? థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి థ్యాంక్స్? వాళ్ళ అందరి ఇన్ఫర్మేషన్స్ నాకు ఇవ్వడానికి కదా నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చారు. పాతి పెట్టిన డబ్బు ఎక్కడ పెట్టానో చెప్పాను కదా, తీసావా? కష్టం ఎలాగ మాట్లాడు. జస్ట్ 2 రోజులే. ఆ తరువాత నేను కల్కత్తా. అలాంటిదేం జరగదు బక్షి. ఆ షిఫాలి నిన్ను మోసం చేస్తోంది. నువ్వు ఇక్కడే ఉంటావు, ఇక్కడే చస్తావు. నీకదే గతి. ఏయ్! ఇన్స్పెక్టర్ షిఫాలి, నా కేసు మీరు తీసుకోవద్దు. మీరు నన్ను వెతకడం మొదలు పెడితే నేను మిమ్మల్ని కోసేస్తాను, కానీ నేను మిమ్మల్ని తినలేను. మేడం, నందవే పోలీసులకి తలకు కోసిన ఒక బాడీ దొరికింది. ఇంకొక బాడీయా? ఆ బాడీని చూస్తుంటే అనుమానంగా ఉంది. అది సుహానాది అయి ఉండొచ్చు. మలిక్ సార్ వచ్చి గుర్తుపట్టాలి.
అందుకే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. వీడు మనిషే కాదు, వీడు మృగం, భయంకరమైన మృగం. ఇటువంటి బ్రూటల్ మర్డర్ ఖచ్చితంగా సీరియల్ కిల్లర్ అయి ఉంటాడు. అలాగే అనిపిస్తోంది. కానీ సుహానా మర్డర్ కూడా ప్రియా ప్రాచీ మర్డర్ లానే జరిగింది. సుహానా డాక్టర్ బక్షీని కదా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. అయితే కిల్లర్ డాక్టర్ బక్షీతో కనెక్టెడా? ఢిల్లీ ఇంకా మిగతా స్టేట్స్లో ఇలాంటి మర్డర్స్ కేసెస్ తీయండి. సేమ్ ఆపరేషన్ మోడ్లో మర్డర్ జరుగుండాలి. ప్రియా ప్రాచీ సుహానాకి జరిగినట్టు. మేడం 7 సంవత్సరాల్లో ఢిల్లీలో ఇంకా చుట్టుపక్కల 19 తలలేని బాడీస్ దొరికాయి. వీటిలో ఒక్కటి కూడా ఇవాటి వరకు క్లోజ్ అవ్వలేదు. అలాగే ఇందులో 7 మగవాళ్ల బాడీస్ కూడా ఉన్నాయి. ఒకే ఒక కిల్లరే వీళ్ళందరినీ మర్డర్ చేశాడని అనుకుంటే ఇతను ఓన్లీ లేడీస్ని మాత్రమే టార్గెట్ చేయడం లేదు. మేడం ఢిల్లీ చుట్టూ 360 డిగ్రీస్లో అన్ని చోట్లలో మర్డర్స్ జరిగాయి. ఈ క్రిమినల్ మర్డర్ ఎక్కడో చేస్తున్నాడు, బాడీని మరో చోట తీసుకొచ్చి డంప్ చేస్తున్నాడు. ఇంతవరకు ఎవరి తల కూడా దొరకనే లేదు. ఈ క్రిమినల్ కోసిన తలని అసలేం చేస్తున్నాడు? ఈ అమ్మాయిని చూస్తాననుకుంటా. ఎక్కడ చూశారు? తను ఒక అడ్రస్ అడుగుతోంది. 25వ స్ట్రీట్ ఎక్కడుంది? అదిగో అక్కడ 25 నంబర్ వీధి ఉంది కదా, అటు వెళ్ళింది. జరగండి, అరే త్వరగా రా. ఎవరు మీరు? తప్పకోండి. మిమ్మల్ని అడుగుతున్నాను, లోపలికి ఎందుకు వస్తున్నారు? ఈ అమ్మాయి ఒకసారి వచ్చింది, కానీ నాకు ఏ బక్షి గురించి తెలీదు. బక్షీనే ఇక్కడికి పంపించాడు. తనని ఎవరో మర్డర్ చేశారు. ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది, ఈ అమ్మాయిని అసలు ఎవరు పంపించారో విషయం కూడా నాకు తెలీదు. అరుల్, చెప్పండి సార్. దీని సార్ చూడు, ఇందులో రాజేష్ కుమార్ అని ఉంది. ఆ పానీపత్లో ఉన్న దివ్య హస్బెండ్ పేరు కూడా ఇదే కదా? పానీపత్లో ఉన్నటువంటి దివ్యాని కూతురు పానీపత్లో కేటీ స్కూల్లో చదువుకుంటోంది. స్కూల్ రికార్డులో దేవ్యాని హస్బెండ్ రికార్డ్ కూడా దొరికింది. తన భర్త పేరు రాజేష్ కుమార్. సంగీత గారు, ఈ రాజేష్ కుమార్ ఎవరు? ఆయన నా భర్త. ఒకసారి ఇది చూడండి. ఈయనేనా? ఆయన ఎక్కడున్నారు? నన్ను ఆయన ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా దగ్గరికి రావడం లేదు. రాజేష్కి ఇంకో భార్య ఉన్నారు, దేవ్యాని. మీకు తెలుసా? అవును, దేవయానిని వదిలేసే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. దేవ్యాని ఎక్కడుంది? నాకేం తెలుసు. దేవయానిని వదిలేసి ఎప్పుడు ఆయన దగ్గరకొచ్చారో అప్పుడు దేవయానికి ఆయన మీద చాలా కోపం వచ్చింది. ఏం జరిగింది? ఆయనకి ఏదో మందిచ్చేసి మగతనం లేకుండా చేసింది. ఈ రాజేష్ అసలు ఏ ఊరు? గోహానా. మేడం, ప్రియా రెండో హస్బెండ్ మానవ్ కూడా గోవానా మనిషే. బక్షి బక్పత్ పానీపత్ అడ్రస్ ఇచ్చాడు. రెండిట్లోనూ రాజేష్ కామన్గా ఉన్నాడు. సార్, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. బక్షి ఈ మర్డర్ కేసెస్లో ఎలా కనెక్టెడ్? అతను ఈ 2 అడ్రస్లు ఎందుకు ఇవ్వాలి? రాజేష్ ఒక గోవానావాడు. వీడిని మానవ్తో ఎప్పుడైనా చూసావా? అవును, వీడు మానవ్ గారితో. ఏంటి ఏంటి కనెక్షన్? ఈ రౌడీతోటే మానవ్ నన్ను కొట్టించాడు. వీడిని లాక్కొని వెళ్ళండి. రవి సార్ వాళ్ళ కూతుర్నే టార్చర్ పెడతావా? తీసుకెళ్ళండి. ఎక్కడికి రా? పోరా. తెలివిపోయింది, మగతనం పోయింది, ఇప్పుడు శక్తి కూడా పోయిందా? రాజేష్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పు. లేదు, ఇంతకు మించి నాకు వీడి గురించి ఏం తెలియదు.
గుహానాలో కూడా రాజేష్ లీడేం దొరకలేదు, మానవ్ది కూడా దొరకలేదు. రాజేష్ మానవ్ కన్నా పెద్ద కేడీలా ఉన్నాడు. ఎందుకంటే మానవ్ ప్రియాకి ఫోన్ చేసి ఇరుకోవట్లేదు. ఇది రాజేష్ గేమ్ అని నాకు అనిపిస్తుంది. ఈ రాజేష్కి 3 ఇళ్లున్నాయి. పానిపత్లో ఉన్న ఇంట్లో దివ్యాని ఉండేది. రెండో ఇంట్లో బాగ్పత్లో ఉండే సంధ్య. 3వ ఇల్లు గుహానాలో ఉంది. ఈ 3 ఇళ్లలోనూ ఉండట్లేదు. అప్పుడు ఇతనికి ఇంకొక ప్రాపర్టీ ఉండుండాలి. వేర్వేరు ఏరియాల్లో ఉండే ఏజెంట్లతో మాట్లాడండి, ఏమైనా క్లూ దొరకొచ్చు. సార్, నాకు వీడు తెలుసు. 2 ఏళ్ల క్రితం బాదుగర్లో ఒక ల్యాండ్ అమ్మాను. ప్రత్యేకంగా జనం లేని చోటే కావాలని మరీ అడిగి కొనుక్కున్నాడు. పట్టుకోండి పట్టుకోండి. వాడిని పట్టుకోండి. రే ఆగు, కాల్ చేస్తాను. కూర్చో. కింద కూర్చో, కింద కూర్చో. తీసుకెళ్ళండి. రే రారా. ఆ పక్షి ఎలాగోలా నా మీద పగ తీర్చుకున్నాడు. బక్షి ఎక్కడున్నాడు? ఎవరికి తెలుసు? వాడు ఎగిరిపోయి ఉంటాడు. నన్ను బాగా ఇరికించాడు. నీకు బక్షి ఎప్పటినుంచి తెలుసు? నాకు 25 ఏళ్లుగా తెలుసు. అతని క్లినిక్లో హెల్పర్గా ఉండేవాడిని. తన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చూసేవాడిని. కానీ దివ్యానితో కలిసి నా గేమ్ ఆడాడు. ఏమిటా గేమ్? నేను దివ్యానిని పెళ్లి చేసుకున్నాను. కానీ సంగీతతో నాకు అఫైర్ ఉండేది. దివ్యానికి తెలిసిపోయింది. ఇదే రేపు దొంగ నా కొడకా, నన్నే నువ్వు మోసం చేస్తావరా? నిన్ను నేను అసలు ఏం చేస్తున్నారు వదిలిపెట్టను. మీరందరూ ఇక్కడ? అసలు ఏంటిదంతా? ఎంత ఇక్కడ గొడవ ధైర్యం చేస్తారేంటి ఉంటే మీరు? ఈ వార్దాన్ని నువ్వు ఉంచుకుంటావు. పక్షి భయపడిపోయాడు. పోలీసులు నన్ను పట్టుకుంటే అతని ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తానని భయపడిపోయాడు. వాడు దివ్యానిని లోపలికి తీసుకెళ్లాడు. నాకు అసలు ఏవీ తెలియలేదు. పక్షి ఇచ్చిన మందుని దివ్యానిని నాకు ఇచ్చేసింది. దానివల్ల నా మగతనాన్ని కోల్పోయాను. నేను పక్షి మీద పగ తీర్చుకున్నాను. ఒక మనిషిని నరికి వాడు తింటూ ఉన్నాడు. నేను ఆ బాడీని తీసి క్లినిక్ బయట పారేశాను. వాడు ఇరుక్కున్నాడు. కొన్నిసార్లు సింహం చక్కగా వేటాడుతుంది, కానీ గెద్ద దాన్ని ఎత్తుకుపోతుంది. అదే విధంగా ఆ శవాన్ని ఒక గెద్ద ఎత్తుకుపోయింది. వాడు లోపలికి వెళ్ళిపోయాడు. కానీ నా పని పోయింది. నేను నా ఊరెళ్ళి అందరితో కలిసి పని చేశాను. కానీ అందరూ నన్ను మూర్ఖుడని ఎగతాళి చేసేవాళ్ళు. అప్పుడే నేను యయాతిగా మారిపోదామని నిర్ణయించుకున్నాను. యయాది అంటే? పాతకాలపు యయాతి. ఎదుటి వాళ్ళ అందాన్ని యవనాన్ని దోచుకునేవాడు. నేను కూడా అలాగే బుర్రని దోచేయాలనుకున్నాను. బ్రెయినా? ఈ మాధవ్ గాడు చాలా తెలివైనవాడు. ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేసి ఇంటల్లుడు అయిపోయాడు. రేయ్, ఇదిగోరా మూర్ఖుడా, తీసుకో డబ్బు, ఎక్కడికైనా వెళ్ళిపో. ఇలా చూడు, ఎవరికి ఏమీ చెప్పకు, అర్థమైందా? అర్థమైందా? నాకు మీ డబ్బు మాత్రమే కాదు, మీ బుర్ర కూడా కావాలి. నేను వాడి బుర్రని బయటికి తీసి తినేశాను. ఆ తర్వాత నేను మృగాల్లాగే తెలివైన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాను. వాళ్ళని వేటాడుతాను. వాళ్ళని చంపేసి వాళ్ళ బుర్రని తినేస్తాను. మానవుని చంపిన 7 ఏళ్ల తర్వాత నువ్వు ప్రియాని చంపడానికి వచ్చావు. తను కూడా చాలా తెలివైంది. ఒకరోజు మానసర్ నుంచి తిరిగి వస్తూ ఉంది. అప్పుడు నేను మానవ్ దయ్యంలాగా తనతో మాట్లాడాను. చనిపోయిన మానవ్ సచ్దేవ్ నీ మొగుణ్ణి. మానవ్ నంబర్ నుంచి నువ్వు ప్రియాకి కాల్ చేస్తే
మానవిరుక్కుంటాడనుకున్నావు. అలాగే అనుకున్నాను. కానీ ప్రియ బుర్ర తిన్న తర్వాత నా బుర్ర వర్క్ చేయడం మొదలుపెట్టింది. నన్ను మానవ అనుకుని నా మీద దాడి చేసింది. అందుకని ఇందులోంచి తప్పించుకోవడానికి వాణ్ణి చంపి వాడి బుర్ర తినేశాను. మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి జయాన్ని చంపి తన బుర్ర కూడా తిన్నాను. ప్రాచీన్ ఎందుకు చంపావు? తన బుర్ర కోసమే. ప్రియతో మాట్లాడుతున్నప్పుడు నేను తన్ని గమనించాను. అలాగే ఆ రిపోర్టర్ సుహానాని నేను బాపట్లో చూశాను. నా రెండో పెళ్ళాన్ని కలవడానికి వెళ్ళింది. తర్వాత సుహానాన్ని ఫాలో అయ్యాను. తను బక్షిను అసైలంకి వెళ్ళింది. నాకు అర్థమైంది, పక్షి నన్ను చంపేసి ఆ నిందని నా మీద వేయాలనుకున్నాడు. తన బుర్రని కూడా తిన్నాను. ఇంకా ఎంతమందిని నువ్వు చంపావు? 25, 26, 27, 28ది మీరే. మేడం, ఉమ్, మీకొక బొకే వచ్చింది. ఎవరు పంపించారు? గౌరీ, గౌరీ! అన్నయ్య, ఏంటి? ఏమైంది తనకి? ముందు లోపలికి పద. రక్ష, రక్షకేమైంది? తనకేమైందో ముందు చెప్పండి. స్కూల్లో స్పృహ తప్పి పడిపోయిందని ఫోన్ చేశారు. బీపీ డ్రాప్ అయిందని డాక్టర్ అన్నారు. ఈ ఏజ్ లో బీపీ డ్రాప్ ఏంటి? వీక్నెస్ వల్ల అయ్యి ఉంటుంది. సరిగ్గా తింటుందా లేదని అడిగారు. తను ఫ్యాట్ అండి కదా, స్లిమ్ ట్రిమ్ అవ్వాలి. అంటే నీకు తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? నేను ఎన్నిసార్లు చెప్పానో తెలుసా? నా మాట అసలు తను వినడం లేదు. ఎప్పుడైనా తండ్రి తన కూతురు గురించి మా దగ్గర కంప్లైంట్ వచ్చిందంటే అర్థం తాను ప్రాబ్లంలో ఉందని. మేము దాన్ని కేవలం కేసు కళ్ళతోనే చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఆ తండ్రి ఎంత బాధపడతాడో అని. మేడం, మీదొక సైన్ కావాలి మేడం. ఈ ఫైల్ అక్కడ పెట్టే. సరే మేడం. మేడం, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏమైంది? భయపడద్దు. రేప్ చేశారా? లేదు మరి? కానీ నన్ను ఒక అమ్మాయికిచ్చి పెళ్లి జరిపించారు. అమ్మాయితోనా? సార్, నాకు రక్షా బేబీ మాటలు ఎప్పుడైతే వినిపిస్తారో అంతవరకు మీరు ఆఫీస్కి రాకూడదు. మీరు మాకు సీనియరే, కానీ రాకూడదు. అలాగే వయసులో నేను సీనియర్ని కాబట్టి ఇది నేను వేసే ఆర్డర్, ఖాన్ వేస్తున్న ఆర్డర్. సార్, ఒక కొత్త కేసు వచ్చింది. చెప్పండి. ఫోన్ స్పీకర్లో పెట్టండి. అలాగే సార్, చెప్పండి. ఈ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేశారు సార్. అది కూడా ఒక సార్, ఇదొక డొమెస్టిక్ కేస్. మ్యామ్, మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే దగ్గరలో ఉంటాను. మీరు ఒక పని చేయండి, మీరు లోకల్ పోలీస్కి కంప్లైంట్ ఇవ్వండి, మీ పని అయిపోతుంది. ఎందుకు? లోకల్ పోలీస్ స్టేషన్ ఎందుకు? సార్, ఒకవేళ మన ఈ కేసు తీసుకున్న తర్వాత మనకు హై ప్రొఫైల్ కేసు వస్తే? మీరు నా మాటలు పూర్తిగా వింటే మంచిదనిపిస్తోంది. నేను మీ మాట వింటున్నాను, కానీ లేదు, వినట్లేదు. మీరు అర్థం చేసుకోవట్లేదు. సంగ్రామ్ మన దగ్గరికి ఏ టైంలోనైనా ఏ ఆడపిల్లైనా కేసు తీసుకురావచ్చు, తెలుసుగా? ముందు వినాలి, తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించాలి. ఓకే సార్, అర్థమైంది, అర్థమైంది. ఖాన్, ఆవిడ దగ్గర స్టేట్మెంట్ తీసుకో, నాకు ఫోన్ చేస్తూ ఉండండి. ఓకే సార్. సార్, ఈమె పేరు ప్రజక్తా నాయక్. తను పెళ్లి విషయంలో ఫ్రాడ్ జరిగిందని చెప్తోంది. ఏంటా ఫ్రాడ్? ఈమె పెళ్లి ఒక అమ్మాయితో జరిపించారు. మీరు నాకు హెల్ప్ చేస్తానంటే నేను మొత్తం మీతో చెప్తాను. మేము మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం. ఇలా చూడండి, ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయితో బలవంతంగా పెళ్లి జరిపించడం అనేది ఈ దేశంలో నేరం. మీరు ఒక విషయం చెప్పండి, మీకు పెళ్లికి ముందు తను అమ్మాయి అని తెలీదా? లేదు, మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఒక మంచి కుటుంబంలోని చదువుకున్న అబ్బాయిని చూపించారు. కొన్ని రోజుల తర్వాత మాకు పెళ్లి జరిగింది.
లైట్స్ ఆఫ్ చేయనా? ఉండనివ్వండి, నాకు చీకటంటే చాలా భయం. నాకు లైట్స్ నచ్చు. ఆఫ్ చేయి. ప్లీజ్ లైట్ ఆన్ చేయండి. ఆ రోజు రాత్రి ఆ రూమ్లో నాతో ఏం జరిగిందో నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇక తను 3 రోజులు అయ్యాక, అరే బాత్రూంలో చేంజ్ చేసుకోవడం ఎందుకు, ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు కదా. కుదరదు. సరే అయితే ఒక పని చేయండి, మీరు స్నానానికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే ఏంటి ఏంటి మీరేం చేస్తున్నారు? ఇంకొక్కసారి షర్ట్ మీద చేయి వేసావే అనుకో, చెయ్యి విరగ్గొడతాను. ప్రాజెక్టా మేడం, ఇదొక డొమెస్టిక్ వైలెన్స్ కేసు అవుతుంది. దీంతో మీ భర్త, తన పేరేంటన్నారు? దీపక్ నాయక్. సో దీపక్ అబ్బాయి కాకుండా అమ్మాయి అయితే అదెలా ప్రూవ్ అవుతుంది? మీరు ఒక అరేంజ్ మ్యారేజ్ అని చెప్తున్నారు కదా, అయితే అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ అబ్బాయికి సిగ్గు ఉండొచ్చు, అందుకే బాత్రూంలో చేంజ్ చేసుకుంటున్నాడేమో. మనం చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేస్తారు? అబ్బాయి అనుకుని నేను చెక్ చేసి అమ్మాయి అయితే నేను సస్పెండ్ అవుతాను, అమ్మాయి అనుకుని మీరు చెక్ చేసి అబ్బాయి అయితే మీరు సస్పెండ్, ఇద్దరికిద్దరు సస్పెండ్ అవుతాం. నేను మెడికల్ టెస్ట్ గురించి చెప్పాను. హర్ష, అదెలా సాధ్యమవుతుంది? బలమైన సాక్ష్యం లేకుండా కోర్టు మెడికల్ వారెంట్ ఇవ్వదు తెలుసా? ప్రాజెక్టా మేడం, మాకు బలమైన ఆధారాలు ఉండాలి, కేవలం మాటలతోనే సరిపోదు. అది మీకెందుకు అర్థం కావడం లేదు? సార్, నేను తనతో ఒంటరిగా మాట్లాడొచ్చా? ఇది మంచి ఐడియా. రండి ప్రాజెక్టా. తీసుకో. తాగు. ప్రజక్త, వాళ్ళ ముందు చెప్పలేని విషయాలన్నీ కూడా నువ్వు నాతో చెప్పొచ్చు. నీ మాటని ప్రూవ్ చేయటానికి నీ దగ్గర సరైన ఆధారాలు ఏమున్నాయి? నీకు అసలు ఎలా తెలిసింది దీపక్ ఒక అమ్మాయి అని? మేడం, నాకు అనుమానం వచ్చింది. అది పైప్ వేసుకోకుండా సెక్స్ చేస్తారని. సో ఒకరోజు నేను కూడా అప్పుడు టేబుల్ ల్యాంప్ ఆఫ్ చేశాను. తర్వాత ఎప్పట్లాగానే మొబైల్ టార్చ్ ఆన్ చేశారు. ఇంకా అక్కడున్న డ్రా ఓపెన్ చేశారు. ఆ డ్రావర్లో ఏ ఉన్నాయి? అది నాకెప్పుడు కనిపించేది కాదు మేడం, కానీ ఎప్పుడు సెక్స్ చేసే ముందు ఇలా అయ్యేది. నేనెప్పుడు ఇదే టార్చర్ అనుభవించేదాన్ని. ఆ రోజు నేను సడన్ గా ల్యాంప్ ఆన్ చేశాను. చూసిన వెంటనే షాక్ అయిపోయాను. అదేంటంటే నడుములో అది వేసుకున్నారు, సెక్స్ టాయ్. తర్వాత నేను ఆ షాక్లోనే ఉండిపోయాను. అప్పుడు ఏదో బయట శబ్దం వినపడింది. ఆ తర్వాత నేను పరిగెత్తుకుని వెళ్ళి చూసేసరికి ఇది ఏం చేసేసావు నువ్వు? చూడు, డాక్టర్ని పిలువు. అమ్మా, డాక్టర్ని పిలిస్తే సూసైడ్ కేసు అంటారు. వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. ఎప్పుడు ఇంట్లో ఇదే డ్రామాలు నడుస్తున్నాయి, ఏమీ అర్థం కావట్లేదు. ఇలా చూడు. నువ్వే చేసావు కదా, చెప్పు ఏం చేసావు వాడిని? చెప్పు. అరే నోరు తెచ్చు చెప్పు, వాడు ఎందుకు ఇలా చేసుకున్నాడు? ఇదంతా నేను చేశానా? మీరు తనని అడగండి నా విషయంలో ఏం చేసిందని. సమాధానం చెప్తున్నావా? ఏ భర్త అయినా ఇలాగ ఎప్పుడైనా చేసుకుంటే దానికి కారణం భార్య అయి ఉంటుంది. భర్త? ఎవరు భర్త? ఎలాంటి భర్త? తనలా ముసుగేసుకుని కూర్చుంది కదా, తీయమని చెప్పండి, ఇప్పుడే నిజం బయటపడుతుంది. ఈ అమ్మాయి అసలు ఏం మాట్లాడుతోంది? రజిత, నువ్వు రూమ్కి వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను. సార్, నాకేమనిపిస్తుందంటే ఈ అమ్మాయి ఉంది కదా, తను ప్లాన్ చేసింది. పెద్దింటి అబ్బాయిని ఇరికించింది, పెళ్లి చేసుకుని ఇంటికెళ్ళింది. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా లాక్కోవాలో ఆలోచించింది. వాళ్ళ మీద పెద్ద నింద వేసింది. వాళ్ళు కనుక తలదించుకున్నారంటే ఇక బ్లాక్మెయిల్ ఈజీ. అసలు ఒక అమ్మాయి గురించి ఇలా ఎలా మాట్లాడతారు? మీరు అబ్బాయిలు కాబట్టా? ఇక్కడ అబ్బాయా అమ్మాయి అనేది విషయం కాదు. అవునా?
మనం పోలీస్ వాళ్ళం మనం అన్ని యాంగిల్లోనూ ఆలోచించాలి. ఇలా ఎమోషనల్ అయితే మన కేసు సాల్వ్ చేయలేం. మీరు ఇలాగే గొడవ పడండి, గొడవ పడుతూనే ఉండండి. ఓ పని చేద్దాం, సార్కి ఫోన్ చేద్దాం, ఆయన్ని అడుగుదాం ఏం చెయ్యాలి అని. హ్మ్. ఇలా చూడమ్మా, నువ్వేం బాధపడకు, ఏడవకు. మాకు తెలుసమ్మా నువ్వేమీ అబద్ధం ఆడడం లేదని. కానీ మా పోలీసులు ఒక కేసుని 1కి 4 సార్లు ఎంక్వైరీ చేయాలి. ఒక్కసారి ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే నేరస్తుడికి శిక్ష పడేదాకా మేము వదిలిపెట్టాం. మీరు కేసు గురించి పూర్తిగా విన్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఏం చేయమంటారు? సంగ్రామ్కేమో ఆ అమ్మాయి అబద్ధం ఆడుతుంది అనిపిస్తోంది, అలాగే హర్షకి ఆ అమ్మాయి ఒక విక్టిమ్ అని. సార్, ఆ అమ్మాయి ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది. తన మాట నమ్మి మనం ఎందుకు సార్ మన టైంని వేస్ట్ చేసుకోవాలి చెప్పండి? సంగ్రామ్, నీ బుర్ర చెడిపోయిందే ఏంటి? ముందు పెళ్లి చేసుకో. మనం రిపోర్ట్ చేయడానికి పోలీసులు అవ్వలేదు. హర్ష, సార్. ఈ అమ్మాయి విక్టిమ్ అని నీకు అనిపిస్తోందా? ఎస్ సార్. ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేయి. థ్యాంక్ యూ సార్. ఖాన్ నీకు గైడ్ చేస్తాడు, ఇక సంగ్రామ్ నీకు అసిస్ట్ చేస్తాడు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటాను. అన్నిటికంటే ముందు తన హస్బెండ్ని పిలవండి. వాడిని చూస్తే తెలిసిపోతుంది ఏది నిజమో ఏది అబద్ధం అని. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఈ ప్రజెక్ట ఏం చేస్తుంది? ఇలా చూడండి జనార్దన్ గారు, నా పెళ్ళాం పోయిన తర్వాత నేను నందిని సహాయంతో నా పిల్లల్ని పెంచాను, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాను. ఈవిడ కూడా ఎక్కువగానే తల్లి ప్రేమను అందించింది. ఇప్పుడు మీ కూతురు మా అబ్బాయి మీద వేసిన నింద వల్ల మీరు చూసారుగా వాడికి ఏమైందో. వాడు చేతి నరం కట్ చేసుకున్నాడు. వెంటనే నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యుండేది? అరే, నీ కూతురు విధవరాలయ్యుండేది. వదండి ప్లీజ్, అలా చెప్పకండి. మా అమ్మాయి తరపున నేను మీకు క్షమాపణ అడుగుతున్నాను. నీకు అస్సలు అర్థం కావట్లేదు. నీకు ఇంకొక కూతురుంది, తనకు కూడా పెళ్లి చెయ్యాలి కదా. అవునండి. మీ కూతురు అందరి దగ్గర మా గురించి లేనిపోనివన్నీ చెప్తూ ఉంటే మీ రెండో కూతుర్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? రజక్త అయ్యుండొచ్చు. మీరెవరు? మీకేం కావాలి? దీపక్ నాయక్. సరే, కానీ మీరెవరు? హెడ్ కానిస్టేబుల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నుండి. నా పేరు గణేష్. దీపక్ నాయక్ ఎక్కడ? మా ఆఫీసర్ తన్ని స్టేషన్కి తీసుకురమ్మన్నారు. నువ్వా? వీడే నీ మొగుడా? వీడు మగాళ్ళ ఉన్నాడే. సార్, సార్, వీడు నా భర్త కాదు, అబద్ధం చెప్తున్నాడు. ఇతను నా మరిది ధీరజ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు ప్రజెక్తా? సార్, నా పేరు దీపక్ నాయక్, నేను తన భర్తని. లేదు, అబద్ధం చెప్తున్నాడు. ఇదంతా అబద్ధం. ఒక్క నిమిషం, మీరు ప్రశాంతంగా ఉండండి. మీ దగ్గర ఏమైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఉందా? డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి? ఉంది సార్. చూపించండి. దీపక్ దత్తాత్రేయ్ నాయక్. సార్, ఇదంతా అబద్ధం. సార్, ఇదంతా అబద్ధం. ఇదంతా నాటకం. చెప్పు, అరే, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? అబద్ధం ఆడుతున్నావు? సార్, చెప్పు, చెప్పు. అరే, ప్రజక్త, తన్ని వదులు. వదులు. అరే, వదులు. ప్రజక్త. కంట్రోల్ చేసుకో. అబద్ధం ప్లీజ్. చెప్తున్నావు. ప్రజక్త, చెప్పేది విను. వెనక్కి రా. ప్రజక్త, వదులు. పద, ముందు ప్రశాంతంగా ఉండు. అక్కడికి వెళ్ళి బయటికి కూర్చో, పద. వెళ్ళు. సార్, తను గత 7-8 రోజులుగా ఇదే మాట అంటుంది, నేను తన భర్తని కాదు అని. సార్, నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగోండి సార్, చూడండి. ఇది నా ఎంగేజ్మెంట్ ఫోటో, ఇది పెళ్లి ఫోటో. ఫేస్ కవర్. మరాఠీ వాళ్ళు ఇలా చెయ్యరే, కానీ ఇందులో కవర్ చేసి ఉందేంటి? అంటే మా పిన్ని పెళ్లికి వచ్చారు, నేను అలా వేసుకోవాలన్నది ఆవిడ కోరికట, అందుకే ఆవిడ కోసం వేసుకున్నా. అవునా? ఏంటది? ఆ? ఆ కోరిక ఏంటి? అదే ఎక్కువ కాలాల పాటు చల్లగా ఉండాలని. అలా ఎగ్జాక్ట్గా అది ఏంటో నాకు తెలీదు, కానీ ఆవిడ అడిగారని అలా చేశాను. ఆవిడ కోరిక తీరుద్దాం అనుకున్నాను. ఈ విషయం ప్రజెక్ట్ వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. కానీ ప్రజెక్ట్ ఏమంటుందంటే తన పెళ్ళి ఒక అమ్మాయితో జరిగింది అని. నేనేమైనా చూడడానికి అమ్మాయిలా కనపడుతున్నానా? మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందా? ఉంది మ్యామ్, అదే తీసుకొచ్చాను. ఇదిగోండి. సార్, చూడు బాబు, నువ్వు కానీ లేక మీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఈ అమ్మాయి విషయంలో మోసం చేసినా లేక ఆ అమ్మాయి మతి చెడగొట్టడానికి ఏదైనా ప్రయత్నాలు చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, జీవితాంతం జైల్లోనే ఉంటారు. సార్, మీకు కావాల్సిన ఎవిడెన్స్ అంతా ఇచ్చాను, ఇంకేం చేయమంటారు? అయినా నేనెందుకు తనని మోసం చేస్తాను? తనేమీ పెద్దింటి అమ్మాయి కూడా కాదు, డబ్బులు కొట్టేయడానికి ఇదంతా చేశానని చెప్పడానికి. ఓకేనా? ఓకే సార్.
వాడు నిజం చెప్పాడా? ప్రాజెక్టా మేడం, మీ భర్త మాకు చూపించిన ఆధారాలను బట్టి అతనే మీ భర్తని మాకు అర్థమైంది. మేడం, మీకు అలాగే అనిపిస్తోందా? చూడు, కొన్నిసార్లు మన మైండ్ మనకే తెలియకుండా ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది. నేను పిచ్చిదాన్ని కాదు మేడం, నిజమే చెప్తున్నాను. మీరు దీపక్తో పాటు ఇంటికి వెళ్తారా? లేదు, నేను అతనితో ఇంటికి వెళ్ళను. ఎందుకని? చూడు గణేష్, ఆ దీపక్ని ఇంటికి వెళ్ళమను. ఏమైనా తర్వాత మేము డ్రాప్ చేస్తాం. ఓకే సార్. నువ్వు అఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తావా? కన్ఫర్మా? బాగా ఆలోచించుకున్నావా? నీ కంప్లైంట్ ఒకవేళ అబద్ధం అని తేలితే, మాకది అబద్ధమని గనక అనిపిస్తే నీకే శిక్ష పడుతుంది. సార్, త్వరగా ఇంటికి రా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. సార్, సార్, నేను అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తాను. గణేష్, ఆమెను తీసుకువెళ్ళి కేసు ఫైల్ చేయండి. వెళ్ళు. ఆయనతో వెళ్ళండి. హర్ష, ఇప్పుడు నువ్వే చూసావు కదా, మన కేసుని క్లోజ్ చేద్దాం. వీల్లేదు. ఒకసారి కేసు ఫైల్ అవనివ్వు. నేను చూడాలనుకుంటుంది ఏంటంటే, ఏ అమ్మాయి అయినా ఎలా అబ్బాయి అవుతుంది అని. వరే వా వా, నేను రాబోయే ఎలక్షన్లో టికెట్ కోసం పార్టీ ముందు నేను నా ఇమేజ్ని కాపాడుకుంటుంటే మీరేం చేస్తున్నారు? మీకెందుకు అర్థం అవ్వట్లేదు? ప్రస్తుతం ఈ విషయం కొందరికి మాత్రమే తెలుసు, కానీ ఈ విషయం రేపు అందరికీ గనక తెలిసిపోతే అప్పుడు నాకు టికెట్ ఎవరిస్తారు? నేను వెళ్ళి చూసొస్తాను. మీరందరెవరు? పిఐ ఖాన్, ముంబై పోలీస్. మీ ఇంటిని సర్చ్ చేయడానికి వారెంట్తో వచ్చాం. హర్ష, రా. ఏ ప్రజెక్టా, అసలు ఏం చేస్తున్నావే నువ్వు? ఏ మూసుకో. ప్రజక్త, నీ రూమ్ ఎక్కడా? అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? మీరేం టెన్షన్ పడకండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఇన్స్పెక్టర్ ఖాన్, నేను సిద్ధార్థ్ పాయ్. నేను ఏ పార్టీలో ఉన్నా అనేది మీకు తెలియదు అనుకుంటా. చంప మీద ఒక దెబ్బ కొట్టానంటే పార్టీ పళ్ళు మొత్తం కింద పడిపోతాయి. ప్రజక్త, ఆ సెక్స్ టాయ్ దొరికితే నీ కేసు కాస్త తేలికవుతుంది. ఇక్కడ ఎక్కడో ఉండొచ్చు. మేడం, నేను చెప్పింది ఇదే డ్రాయర్. ఎప్పుడు లాక్ చేసే ఉంచుతారు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇతను తెలుసు. ఇంకా ఒక కూతురుంది. మరి ఈ పార్టీ? అది ఇంకా నందిని గారి అబ్బాయి. ఓ అలాగా. ఒకసారి అమ్మాయిని పిలవండి. సార్, తను పూణే వెళ్ళింది, అక్కడే చదువుకుంటోంది. తన్ని మేము ఇక్కడికి పిలిచాము, ప్రాజెక్టా గురించి కూడా మేము చెప్పాము. ఇంకేం వస్తుంది? పిన్ని, అరే చూడండి, పేరు తెలిసనే లేదో వచ్చేసింది. అమ్మా షిఫాలి, ఎలా ఉన్నావు? వీళ్ళందరూ ఎవరు? పోలీస్. అయ్యే బాబోయ్, వదినే ఇదంతా చేసిందా? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పూణే నుంచా? ఆ, మీ దగ్గర టికెట్ ఉందా? చూపించండి. నేను టికెట్ తీసుకోను, లిఫ్ట్ తీసుకుంటా. లిఫ్ట్ అంటే? మీరొకవేళ ముంబై నుండి కార్లో వస్తుంటే నేను మీకు లిఫ్ట్ కోసం సిగ్నల్ ఇస్తే మీరు నాకు లిఫ్ట్ ఇవ్వరా? ఇచ్చేవాళ్ళం కాదు, ఎందుకంటే ఇతని దగ్గర కారు లేదు కదా. కారు కావాలంటే డబ్బులు కట్టాలి, అతని దగ్గర అంత సాలరీ రాదు కదా. సో సాడ్. ఓ సాడ్ మేడం, మొబైల్ నెంబర్ చెప్పండి. వాళ్ళ నెంబర్ ఎవరు గుర్తు పెట్టుకుంటారు? నేనెప్పుడు హ్యాండ్సమ్ గైస్ నెంబర్ గుర్తు పెట్టుకుంటాను. మీకు మీ నంబర్ గుర్తుంది కదా? ఎస్ సార్. అయితే రాసివ్వండి. అలాగే తంది కూడా, చెల్లెలే కదా కదా? అవును సార్. అయితే తన నెంబర్ కూడా రాసివ్వండి.
ఏమీ అర్థం కావడం లేదు. ఈ ప్రాజెక్ట్ మా పరువు తీయడానికే ఇదంతా చేస్తుందనుకుంటాను. ఎందుకోసం? ఈ విగ్ ఎవరిది? అది దత్తాది. మీద ఈయనకి విగ్తో అవసరమే ఉంది. ఈయనకి జుట్టు బానే ఉంది కదా. మీరు చెప్పేది ఏంటంటే మీ అబ్బాయి పెళ్ళి అంటే ఈ దీపక్ పెళ్ళి ఈ ప్రాజెక్టాతో జరిగింది. ఈ విషయంలో మీరు ఫిక్స్ కదా? ఆ ఇంకెవరితో జరిగింది? అది కూడా కరెక్టే. పదండి గణేష్. పదండి. సంగ్రామ్, అది సైబర్ వాళ్ళకి ఇచ్చి ఆ మొబైల్ యాక్టివిటీస్ అన్ని తీయించు. త్వరగా కావాలని చెప్పు. సార్, ఏంటి మీకేమనిపిస్తోంది? అది? సార్, మేడం మేడం నన్ను మీతో పాటు తీసుకెళ్ళిపోండి. నేను ఇక్కడ ఉండలేను. నేను ఇక్కడే ఉంటే వీళ్ళు నన్ను చంపేస్తారు. మీరు మాతో పాటు రండి. మేము కూడా ఇప్పుడు మీ పుట్టింటికే వెళ్తున్నాం. అరే ప్రజెక్టా, ఈ విధంగా చేసి మా పేరంతా పాడు చేస్తున్నావు నువ్వు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వే ఆలోచించు. నీ పెళ్లి పెటాకులైందంటే ఆ తర్వాత నువ్వేం చేస్తావు? నీకు తెలుసు కదా, మేము మళ్ళీ ఈ ఇంటికి నిన్ను తీసుకురాము. ఈ రోజు నా విషయంలో జరిగేదంతా రేపు తనకి జరిగితే ఇలాగే వదిలేస్తారు. ఏయ్, ఆపో. నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? నాకు విషయం చెప్పండి. పెళ్లిలో దీపక్ సెహరా ధరించాడు. అవును. మీరు ఆ సెహరా లోపలున్న మొహాన్ని చూసారా? చూశాను కదా సార్. దీపకే ఉన్నాడు. ఫోటో ఆల్బమ్ ఉందా? ఆల్బమ్ ఉంది కదా సార్. ఒక్క నిమిషం అమ్మా తల్లి, వెళ్ళి ఆల్బమ్ తీసుకురా. అలాగే. గణేష్ సార్, ఆల్బమ్ తీసుకో. చూడండి ప్రాజెక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇక్కడే ఉంటారా లేక అత్తారింటికి వెళ్తారా? లేదు సార్, ఈ అసలు ఇక్కడ ఉండనే ఉండదు. నేను ముందే తనకు చెప్పాను. సౌండ్ తగ్గించు. ఒకవేళ తను ఇక్కడే ఉండాలనుకుంటే ఇక్కడే ఉంటుంది, అక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తుంది. కానీ సార్, నీకేదైనా ప్రాబ్లం అంటే నువ్వు నాతో పోలీస్ స్టేషన్ పదా. వస్తావా? నిన్ను తీసుకువెళ్దామని వచ్చాం. చూడు ప్రజెక్తా, జరిగిందంతా మనం మర్చిపోదాం. మళ్ళీ మన లైఫ్ని మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. నేను మీతో రాదలుచుకోలేదు. చూడండి వదినా. వదినా? ఇప్పుడు నేను నీకు వదినైపోయానా? కావలసినప్పుడు పెళ్లి, కావలసినప్పుడు వదిన. చాలు. మామయ్య గారు, నేను మాట్లాడతాను. చూడు ప్రజెక్తా, ఆ ఇంట్లో ఉండడం నీకు ఇబ్బందిగా ఉందని నువ్వు అంటూ ఉంటావు కదా. ఇక నుంచి నీకు అక్కడ ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఏమంటావు షెఫాలి? అసలు అవ్వదు. హస్బెండ్ వైఫ్ కి మధ్య బెడ్రూమ్ లో జరిగేది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. నువ్వు చెప్తున్నావే దీపక్ అమ్మాయి అని, ఆ ఇంట్లో షఫాలి తప్ప మరో అమ్మాయి లేనే లేదు అంటే దీని అర్థం షఫాలినే దీపక్కా? కానీ నువ్వు చెప్పేదానికి కాస్తైనా ప్రూఫ్ ఉండాలి. అలాగే, నేను మీ ఇద్దరితో పాటు వస్తాను. సైబర్. ఎస్ మ్యామ్. ఈ ఫోటో కొంచెం చెక్ చేయి. ఇందులో ఫోటో షాపింగ్, మార్ఫింగ్ ఏదైనా జరిగిందేమో చూడు. ఓకే మ్యామ్. మార్ఫింగ్ అంటే? అంటే సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి తల తీసేసి ఇంకొకరి తల పెట్టడం మార్ఫింగ్. ఓరి నాయనో, ప్రపంచం చాలా ఫాస్ట్గా ఉంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇకపై ఈ రూమ్లోకి ఎవ్వరూ రారు, నేను తప్ప. నేను ఈ భర్తని కదా, నేను ఈ భర్తని కాబట్టి నాకు నీ మీద హక్కు ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? అదే ప్రతి మగాడు చెప్పేది. ఐ వాంట్ యూ
రైట్ నౌ. వదులు నన్ను, వదులు. ఇంకా గట్టిగా ఈ ఫీల్ చాలా బాగుంది. నేను అందరికీ చెప్పేస్తాను. మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. ఆ పెళ్లి ఆల్బమ్ ఉంది కదా, అందులో నేను ఒకటి నోటీస్ చేశాను. ఏంటి? షఫాలి ఒక్క ఫోటోలో కూడా లేదు సార్. అంటే వీళ్ళు పిలవలేదేమో, పెళ్లి కూర్చుండదేమో. సొంత అన్న పెళ్లిలో లేకపోవటమా? అదెలా సాధ్యం? సార్ అలా జరుగుతూ ఉంటుంది సార్. ఏదైనా గొడవైనా అయిందేమో. ఫోటోస్ మాడిఫై చేశారా? అది సైబర్ చెక్ చేస్తున్నాడు సార్. 24 అవర్స్లో చెప్పేస్తాను. సంగ్రామ 2 మొబైల్ సంగతి ఏమైంది? సార్ రెండో నంబర్ దీపక్ పేరున ఉంది. ఒకటి ముంబైలో యాక్టివ్గా ఉంది, ఒకటి పూణేలో. ఎవరిది? ప్రాజెక్తా. హలో, ఆ ప్రాజెక్తా చెప్పు. అది నన్ను రేప్ చేశాడు. ఏంటి? ఆ ప్రాజెక్తా, మళ్ళీ చెప్పు. నన్ను రేప్ చేశాడు. ఆ పని చేసింది ఎవరు? అది దీపక్. ప్రాజెక్టా? నేను ఇన్స్పెక్టర్ ఖాన్ని మాట్లాడుతున్నాను. ప్రాజెక్టా మేడం, మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అతను మీ భర్తే. హర్ష, ఈ కేసు లోకల్ పోలీస్ వాళ్ళకి ఇచ్చేద్దాం. సార్ ప్లీజ్, మీరు నాకు ఇంకొక 24 అవర్స్ టైం ఇవ్వండి. కాన్ సార్. వద్దు, నువ్వేం చెప్పొద్దు ప్లీజ్. నేను నీ వైపే మాట్లాడాలనుకుంటున్నాను. సారీ సార్, ఈ మైకర్ ఫ్యామిలీ ఇంకా నాయక్ ఫ్యామిలీ ఇద్దరు ఒకే కథ చెప్తున్నారు, అవునా? ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి ఏదైనా డీల్ చేసుకుని ఉండొచ్చు, డబ్బులు తీసుకుని ఉండొచ్చు. అంటే ఇప్పుడు నీకు కూడా అలాగే అనిపిస్తోందా? అదే ప్రాజెక్టా పెళ్లి దీపక్తో, అంటే దీపక్ వేషం వేసుకున్న షేఫాలితో. అలా ఉండొచ్చు సార్. అంటే షెఫాలీకి ప్రజత్వం మీద ముందు నుంచే ప్రేమ ఉండి ఈ దేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కుదరదు కదా, అలా ప్లాన్ చేసి ఉండొచ్చేమో. తర్వాత ట్రిక్ చేసి పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. హలో ప్రాజెక్టా. నన్ను ఇలాగే వదిలేయండి మ్యామ్. మీరు నాకు నమ్మకాన్ని ఇచ్చే నాటకాన్ని వదిలేయండి. నేనే ఇదంతా చూసుకుంటాను. ప్రాజెక్టా, నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతోంది. చివరిగా నాకు ఒకే ఒక్క మాట చెప్పు. నువ్వు పెళ్లికి ముందు షఫాలీని ఎప్పుడు కలిసావు? స్కూల్ మేట్. మేమిద్దరం ఒకే క్లాస్లో చదువుకున్నాం. ఇలా చూడు మనీషా, అమ్మాయిని చూడడానికి సాయంత్రం అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, సరేనా? అంతా రెడీ చేసుకో. ఏంటి ఇది ఎప్పుడు డిసైడ్ అయింది? అరే ఇప్పుడే, కొంచెం ముందే కన్ఫర్మ్ అయింది. నువ్వు అన్ని రెడీ చేసి ఉంచుకో, నేను కొంచెం పని చూసుకొని వస్తాను. అబ్బా, పెళ్లి చేయాలంటే డబ్బు కావాలండి. వాళ్ళతో ఏం చెప్తాం? మా దగ్గర డబ్బు లేదని నా చెప్తావా? దగ్గర డబ్బు ఉందిలే, నేను దాచిపెట్టాను. డబ్బులున్నాయా? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బు ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? ముందు విను, ఈ మాట్లాడడం ఆపేసి నేను చెప్పిన పని చెయ్యి, వెళ్ళు. డబ్బు డబ్బు డబ్బు. అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏది ఏం జరిగినా కూడా ఆ ప్రాజెక్ట్ మ్యాటరు ఖతం చెయ్యాలి. అందుకు ఏం చెయ్యాలో మీరే నాకు చెప్పాలి. ఈ దీపక్కి చెప్పండి. అదేంటంటే ఆ ప్రాజెక్ట్ మూడున్నాడు కదా, వాడికి చెప్పండి డివోర్స్ తీసుకొని పని పూర్తి చేయమని. ప్రాజెక్టాతో డివోర్స్ కుదరనే కుదరదు. దీపక్ డివోర్స్ ఇవ్వడు, నేను కూడా దీపక్గా డివోర్స్ ఇవ్వను. షఫాలి, పరిస్థితిని అర్థం చేసుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాట విన్నాం. ఈ పరిస్థితి మన పీకల మీదకొచ్చింది. ప్రాజెక్ట్ ఎలాగైనా సరే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సరే, తన్ని వాళ్ళ ఇంటికి పంపించేయండి. నేను సూసైడ్ చేసుకుంటాను, రాసి పెట్టేచేస్తాను. మీ అందరి కారణంగానే నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని. మీరంతా జైలుకి వెళ్ళండి. ఇలా చూడు, నువ్వు మొండితనం చెయ్యొద్దు. నీ సంతోషం కోసం ఎవరు ఏం చేయకూడదో దాన్నే చేశాం, కానీ ఇప్పుడు చాలు. నేను చెప్తున్నాను, ఇదంతా వదిలేస్తే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడండి. ఇందులో నాకెంత వస్తుందో ఆ విషయం ముందు చెప్పండి. చూడండి, మనమందరం ఏం మాట్లాడుతున్నాం, వీడే మాట్లాడుతున్నాడు. ఎంత పెద్ద విషయం దాచాలంటే రేటు కూడా దానికి తగ్గట్టే ఉంటుంది కదా, లేదంటే మీ ఇష్టం. అంటే ఏంటి? ఏంట్రా, ఏం చేస్తావు నువ్వు? రేయ్, ఏంట్రా, నువ్వేం చేస్తావు? చెప్పురా, ఏం చేయగలవు? చెప్పు. అరే దీపక్, ఇలా చూడు, ప్రాపర్టీ నాది, బిజినెస్ నాది. నేను డిసైడ్ చేస్తాను ఎవరికి ఇవ్వాలి, ఇంకా ఎంత ఇవ్వాలి. కానీ నాన్న, ప్రాపర్టీకి వీడికి సంబంధం ఏంటి? వీడు మీ కజిన్ కొడుకు, ప్రాపర్టీ మీద వాడికి హక్కు లేదు. అవునా? మీరు చెప్తారా నేను చెప్పనా? నోర్మీ సిద్ధార్థ్, నేను మాట్లాడతాను. ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు.
సార్ ఈ జనార్దన్ నాయక్ అకౌంట్ నుంచి నాయక్ అకౌంట్కి 3 రోజుల్లో 10 లక్షల అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు సరైన మాట చెప్పావు. సార్ ఇక మీరు పంపించిన ఈ ఫోటో దీన్ని మార్ఫింగ్ చేయలేదు, కానీ దీన్ని ఎన్ఆర్ చేసి మెజర్మెంట్ చెక్ చేసినప్పుడు ఈ దీపక్ అంటే ఈ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైజు మ్యాచ్ అవడం లేదు సార్. అంటే అర్థం సెహరా లోపల వేరే ఎవరో ఉండి తన్ని పెళ్లి చేసుకున్నారు. వేరెవరితోనో కాదు సార్, షిఫాలీతో. సార్ ఏంటి సార్ నీకు డబ్బు మీద ఉన్న ఆశతో కూతురు దుఃఖం కనిపించలేదా? తన మీద జరుగుతున్న అత్యాచారాన్ని కనిపించట్లేదా? లేదు సార్, నా మాట సార్ గణేష్ బాబు ఫోన్ చేయండి, రికార్డ్ చేయండి. ప్రజత్తాని నువ్వు ఎవరికిచ్చి పెళ్లి చేసావు చెప్పకపోతే నేను కొట్టి కొట్టి చంపేస్తాను. ఇక్కడే జాగ్రత్త. చెప్పా. నేను చెప్తాను సార్, చెప్తాను. నిజంగా మాకు అప్పుడు తెలియదు సార్. నీకేం తెలీదు? అదేంటంటే ప్రజక్త పెళ్లి ప్రజక్తతో కాదు సైఫ్ అలీతో జరిగిందని. ఓరి నాయనా, మీరు ఏం మాట్లాడుతున్నారండి? అరే ఇదే నిజం. దీన్ని దాచడానికి నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా? లేదు సార్. నిజం చెప్పు. నేను కనుక కొట్టాను అనుకో. చెప్పు. సార్ నేను డబ్బు తీసుకున్నాను, కానీ నేను ఏం చేయను. అదేంటంటే నా చిన్న కూతురికి పెళ్లి చేయాలి, అందుకు డబ్బు కావాలని చేశాను సార్. నన్ను క్షమించండి సార్. ఏయ్. గణేష్ బాబు అయిందా? ఓకే సార్, పదండి. హర్ష, సార్. ఆ దీపక్ షేపాలి ఇద్దరిని బయటికి తీసుకురా. అలాగే ఆ ప్రాజెక్ట్ అని కూడా. సార్. ఇక్కడేం జరుగుతుంది? మీ అబ్బాయి దీపక్ ప్రాజెక్ట్ అని రేప్ చేశాడు. సార్ ఇది భార్యాభర్తల మధ్య జరిగే విషయం, దీన్ని మీరు రేపంటారా? ఎవరు భర్త? జనార్దన్ మాకు అంతా చెప్పాడు. మా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. మీరు ఎలా జనార్దన్ నోరు బలవంతంగా మోయించారో కూడా. అర్థమైందా? ప్రజక్త, దీపక్, షెఫాలి ముగ్గురు లేరు సార్. షేపాలి ఎక్కడా? ప్రాజెక్ట్ ఎక్కడా? దీపక్ ఎక్కడా? మాకేం తెలీదు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళుంటారు. హర్ష, వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్దాం. దెబ్బలు పడితే నిజాలు అయ్యే బయటకు వస్తాయి. Yes, sir. పదండి. అరే ఇలా అరెస్ట్ ఎలా చేస్తారు మీరు? పదండి. ఆ? అసలు మేమేం తప్పు చేసాం? పదండి చెప్తాను. మీరు ఇలా మమ్మల్ని అరెస్ట్ చేయలేరు. నిన్ను నా దాన్ని చేసుకోవడానికి నేను అబ్బాయిని కానవసరం లేదు. మనం ఇద్దరు అమ్మాయిలుగానే సంసారం చేయొచ్చు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. I love you, baby. I really love you. ప్రాజెక్ట్ విషయంలో టెన్షన్గా ఉంది. వాళ్ళ తప్పును దాచుకోవడానికి తను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. సైబర్, వాళ్ళిద్దరు మొబైల్ లొకేషన్స్ దొరికాయా? లేదు సార్, ఇప్పటికీ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. లాస్ట్ గా ఎక్కడ యాక్టివ్గా ఉన్నాయి? ఒకటి ముంబైలో, ఇంకొకటి ముంబై పూణే హైవేలో. సార్ వీళ్ళంతా పూణేకి వెళ్ళుండొచ్చా? సైబర్, నువ్వు పని చేయి. ఆ మొబైల్స్ ఎక్కడైతే ఆఫ్ అయ్యాయో తర్వాత ఈ పూణే టోల్ గేట్ లో ఫుటేజ్ తీసుకో. ఓకే సార్. అలాగే హైవే పోలీస్, పూణే పోలీస్ ఇద్దరికి ప్రాజెక్ట్ ఫోటోస్ పంపించు. ఎస్ సార్. ఇది మన తప్పే సార్. మనం ముందే తన మాటని నమ్ముంటే. హర్ష, ఈ బాటిల్ని ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయండి. ఓకే సార్. తర్వాత మాకు ఇవ్వండి. అలాగే సార్. దీని మీద ఫింగర్ ప్రింట్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే. అలాగే ఈ తాళం బహుశా మోడర్ జేబులోంచి పడిపోయి ఉంటుంది. సైబర్ చెప్పు. సార్ 2 మొబైల్స్ లో ఒకటి యాక్టివేట్ అయింది సార్. లొకేషన్ పూణే చూపిస్తుంది. లొకేషన్ నాకు పంపించు. పంపించాను సార్. ఏ ఫ్లాట్? సార్ ఇదిగో ఇదే ఫ్లాట్ సార్. అరే లోపల ఎవరన్నా ఉన్నారా? అరే మీరెవరండి? ఎవరెందుకు కొడుతున్నారా? ఈ ఫ్లాట్ ఎవరిది? నాదే, రెంట్కి ఇచ్చాను. ఎవరికిచ్చారు? మీరెవరు? పిఎస్ఐ సంగ్రామ్, ముంబై పోలీస్. ఈ ఫ్లాట్ ఎవరికిచ్చారు? సార్ ఇది దీపక్ నాయక్ అని అతనికి ఇచ్చాను. ఈ ఫ్లాట్ ది ఎక్స్ట్రా కీ ఉందా మీ దగ్గర? తీసుకురండి. రండి, ఇదిగోండి. ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ. రే దీపక్ లేవరా, లే. ఏయ్,
ఏ దీపక్, ఏయ్ లేవరా లే. గణేష్ బాబు ఆ. నీళ్ళు తీసుకురండి. అరే సార్ మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? వీడిని ఇలాగే బండిలో తీసుకెళ్దాం. ముంబై వెళ్లేలోగా వీడే లేస్తాడు. అలా అంటారా? అవును సార్. సరే కాళ్ళు పట్టుకోండి. పడుకో. ఏ హీరో, నిద్రపోవడానికి వచ్చావా? లేవరా. అరే హర్ష, ప్రాజెక్ట్ అని ఎందుకు చంపావురా? చెప్పు. ప్రజెక్టాన్ని ఎవరు చంపారు? నాటకాలు అడగరా. నువ్వే తన్ని చంపావు. అయినా ప్రజెక్టాన్ని నేనెందుకు చంపుతాను? ఆ ఇంట్లో వాళ్ళు ప్రజెక్టాన్ని ఎలా అయితే వాడుకున్నారో నన్ను అలాగే వాడుకున్నారు. అంటే ఎవరిని చెల్లని ప్రేమగా చూసుకున్నాను, తన వల్లే నాకు ఈ గతి పట్టింది. పిన్నిని నా కన్న తల్లిగా చూసుకున్నాను, కానీ అసలు తను వాడదే కాదు. నానైతే నన్ను అస్సలు పట్టించుకోడు. నా ఫ్యామిలీ గురించి నాకు పూర్తిగా తెలిసిన తర్వాత ప్రజెక్టా గురించి జాలిపడ్డాను. ఏం తెలిసింది? చెప్పు. షెఫాలి, ఎందుకలా అరుస్తున్నావు? అసలు నువ్వేం చేశావు? నేనేం చేశాను? ఆ సిద్ధార్థ్కి కంపెనీలో పార్ట్నర్షిప్ ఇస్తున్నట్టు డీడ్ సైన్ చేసావా నువ్వు? ఎందుకు అలా చేసావు? ఎందుకంటే ప్రాజెక్ట్ మ్యాటర్లో వాడు నాకు చాలా హెల్ప్ చేశాడు. ఓహో, అంటే నేను హెల్ప్ చేయలేదా? చూడు బ్రో, మేం దీనికి ఎంతగా పని చేశామో సిద్ధార్థ్ కూడా అంతే కష్టపడ్డాడు. ఎంతైనా వాడు నాకు అన్నయ్యే కదా. వాట్? ఏమంటున్నారు? అవును, వాడు నా ఇంకా నందిని కొడుకు. షేమ్ ఆన్ యూ గైస్. ఆ రోజు నేను అక్కడ నుంచి బయలుదేరి పూణేకి వచ్చేసాను. రాత్రంతా తాగాను. అయితే పూణేలో నీతో షెఫాలి, ప్రజత ఇద్దరు ఉన్నారు కదా? లేరు, వాళ్ళు నాతో రాలేదు. అంటే షేఫాలి తను తీసుకుని ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. అంటే ప్రజెక్టాన్ని షెఫాలియే చంపుంటుంది. అది మేం కనిపెడతాం. రికార్డ్ చేయండి. రేయ్ కూర్చో. ఇక చెప్పు, ప్రాజెక్ట్ అని ఎందుకు రేప్ చేశావు? చెప్పు. నేను నా లాయర్తో మాట్లాడాలి. పిలు, నువ్వు ఎంతమంది లాని పిలిపిస్తావో, ఎంతమందితో మాట్లాడతావో మాట్లాడు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్తావు. గణేష్ బాబు తీసుకెళ్ళండి. లే లే. ఒక్క నిమిషం. ఈ తాళం చెవి ఎవరిది? తెలీదు, నాకు తెలీదు. ఇక తీసుకెళ్ళండి. లే లే పద. సార్ 1 సెకండ్. ఈ పెద్ద తాళం ఉంది కదా, ఇదేదో కబోర్డ్లా అనిపిస్తుంది. ఈ చిన్నది ఉంది కదా, ఇదేదో డ్రాయర్ అయిండొచ్చు. ఓ పని చేయండి హర్ష, నువ్వు నాయక్ ఇంటికి వెళ్ళు. అలాగే నువ్వు జనార్దన్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఆ కీ ఎక్కడ ఫిట్ అవుతుందో చూడండి. ఎస్ సార్. బాబు, నువ్వు నాకు ఏదైనా చెప్పాలా? భయపడకు, నేను పోలీస్ని. నాకు చెప్పు. అక్క ఇక్కడికి వచ్చింది ఎప్పుడు? శుభంగి అక్కని చూడడానికి అబ్బాయి వాళ్ళు వచ్చినప్పుడు. ఇంకా? నేను చూశాను, తన ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. ఇంకా తర్వాత? అక్కని తనే పిలిచింది. ఎవరు? సార్, వీడిని తీసుకెళ్దామా? అప్పుడే కాదు, వాడు మనల్ని షేపాలి దగ్గరికి తీసుకెళ్తాడు. పోనీ. ఎవరు మీరు? ముంబై పోలీస్ ఎస్ఐటి. నమస్కారం సార్. ఇప్పుడు బైక్లో ఒక కుర్రాడు వచ్చాడు కదా, వాడు ఈ ఫ్లైట్లోనే ఉంటాడా? అవును సార్, ఇక్కడే ఉన్నారు.
నమస్కారం రేహతా గారు. ఆహా, భోజనం సిద్ధంగా ఉంది. శభాష్. మీరంతా హర్ష, నాకు బాగా ఆకలిస్తోంది. వెళ్ళి షేపాలని వెతకండి. ఎస్ సార్. సంగ్రామ్, ఆ కీ సంగతి చూడు. అరే గణేష్, కొట్టడం గిట్టడం చేయకూడదు. పెద్ద మనిషి, పొలిటికల్ లీడర్. అతను కొట్టకే. లేకు. ఏంటి రావే? ఆహా ఆహా ఆహా, ఇప్పుడు ఎతనింటిలో దాక్కున్నావా? సార్ తను చంపింది ఈవిడ. లేదు సార్, వీడు చంపాడు. ఈ కేస్ వీడి కబోర్డ్దే. హర్ష, రికార్డింగ్ మొదలుపెట్టు. సరే, ఇక చెప్పు, నువ్వు ప్రాజెక్ట్ అని ఎందుకు చంపావు? లేదని మాత్రం చెప్పకు. పెట్రోల్ బాటిల్ మీద ఫింగర్ ప్రింట్స్ అయితే తుడిచేశావు, కానీ ఈ కిచెన్ నిన్ను మోసం చేసింది. చెప్పు, ఎందుకు చంపావు? సార్, అది షిఫాలి చెప్పినందుకే నేను తను ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఇంకా షిఫాలి తనతో ఆడుకుందే. నాకు కూడా తనతో కొంచెం ఆడుకోవాలనిపించింది. అరే అరే సంగ్రామ్, రికార్డింగ్ జరుగుతోంది కదా. కూర్చున్న తర్వాత కదేంటో చెప్పు. ఆ రోజు షిఫాలి ఇంట్లో లేనప్పుడు అదే కరెక్ట్ టైం అనిపించింది. నేను భయపడిపోయాను. తను చనిపోయిందని నేను అనుకున్నాను. అందుకే బండి తీసుకొని అడవిలోకి వెళ్ళాను. ఇతను తీసుకువెళ్ళండి. ఏ హర్ష, తను కూడా తీసుకెళ్ళండి. పద. కంగ్రాచులేషన్స్. ప్రాజెక్ట్ విషయంలో నీకు బలమైన నమ్మకం లేకపోతే ఇది ఎప్పటికీ సాల్వ్ అయ్యేదే కాదు. కానీ సార్, నా బాధ ఏంటంటే మనం తన్ని కాపాడలేకపోయాం. నాకు కూడా బాధగానే ఉంది. కానీ హర్ష, జీవితంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కేల్కర్ సార్తో మాట్లాడి నీ పేరు మెడల్ కోసం రికమెండ్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. కేల్కర్ సార్ నాకు మెసేజ్ పంపించారు. ఇప్పుడు రక్షకి ఆరోగ్యం బాగుందంట. సిటీ స్కాన్ ఇంకా ఎంఆర్ఐ రిపోర్ట్ అన్నీ నార్మల్ అంట. గాడ్ ఈస్ గ్రేట్ సార్. అంతా అల్లా దయ్యా. పద.